ఈ ఊరు ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరంగా. ఇప్పుడు రిలేషన్స్ బాగుండాలంటే మనమే అడ్జస్ట్ అయ్యి మనమే సర్దుకొని అవతల మనిషికి ఏం కావాలో అన్నీ మనమే ప్రిపేర్ చేసేసుకొని అదే సరిపోయిద్దా? అవతలాళ్ళు కూడా అలాగే ఆలోచించాలి కదా. అలా ఉంటేనే రోజు బాగా గడుస్తుంది. ఒకరికొకరు ఇద్దరం వేసుకున్నాం డ్రెస్ బాగుందనుకోండి, హస్బెండ్ వైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్. రిలేషన్ అంటే భార్య భర్తే కాదు, అమ్మ కూతురు, అక్క చెల్లి, అన్న చెల్లి, ఇట్లా ప్రతీదీ రిలేషనే కదా. స్టూడెంటు లెక్చరరు, అట్లా ప్రతీదీ ఒక రిలేషనే. కాబట్టి మనతో పాటు ట్రావెల్ చేసే ఎవరైనా సరే డ్రెస్ బాగుందనో, ఫుడ్ బాగా వండామనో, ఈ డ్రెస్ బాగాలేదు రేపు పొద్దున మంచి కలర్ వేసుకో, రేపు బుధవారంగా గ్రీన్ కలర్ వేసుకో, గురువారంగా ఆరెంజో ఎల్లోనో వేసుకో, ఫ్రైడేనా పింక్ వేసుకో, అట్లా చెప్తుండే అది మైండ్లో నా కోసం ఆలోచిస్తున్నారు అని భావన వచ్చిద్ది. కాబట్టి అవతల మనిషి కోసం ఒక పని చేసేది ఇంకా ఇష్టంగా చేయాలనిపించింది. ఇష్టంగా చేస్తే ప్రాపర్గా తయారైపోయిద్ది ఏదైనా. అవునా? ఇష్టంగా చేయటం వల్ల బాగా కుదురుతుంది. ఏ పైనైనా సరే బాగా కుదరాలంటే మెచ్చుకోవాలి కదా. ఇక్కడ మెచ్చుకోలు ఒక్కటే కాదు, ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే ప్రతీదీ అవసరమే.